ఆత్మీయంగా ఎదగాలనుకున్న ప్రతి వ్యక్తికి బైబిల్ చెప్పే సందేశం ఏంటంటే నువ్వు కాంప్రమైజ్ కావద్దు. వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు కాంప్రమైజ్ అయితే నువ్వు ముందుకు వెళ్ళలేవు. మరి నీవు నీ యవనేచ్ఛల నుండి పారిపోమన్నాడు. చాలా కష్టమైన పని. మనం పరిగెత్తమంటే ముందుకు పరిగెత్తగలం, కానీ పారిపోమన్నది కూడా దేవుని చిత్తం. యేసేపుకు కూడా చెప్పాడు, నువ్వు పారిపోవాలి, బిడ్డను తీసుకొని పారిపోవాలి. కాబట్టి వాక్యం ఏం చెప్తే అది ఏంటి? పారిపోవడం పెరిగితనం కదా అనుకోవడం కాదు. అక్కడ పారిపోవడం అన్నది ధైర్యంతో కూడిన విషయం. ఏంటి? పాపానికి దూరంగా పారిపోవడం అన్నటువంటిది ఒక క్రెడిట్తో కూడినటువంటిది. కాబట్టి అక్కడ తిమోతి కూడా రాసింది, యవనేచ్ఛల నుండి పారిపోమంటే నెగిటివ్ని అవాయిడ్ చేయమన్నాడు. నెగిటివ్ యాటిట్యూడ్ని, నెగిటివ్ పీపుల్ని, నెగిటివ్ మెంటాలిటీని అవాయిడ్ చేయమన్నాడు. ఎందుకంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నువ్వు నెగిటివ్ది చేస్తూ పాజిటివ్గా ఉండాలంటే చాలా కష్టం. కాబట్టి అక్కడ మనం నెగిటివ్ యాటిట్యూడ్స్ని పౌలు తిమోతికి రాస్తూ వీటికి నువ్వు దూరంగా ఉండాలి, వీటి నుంచి పారిపోవాలి, వీరికి విముఖుడై ఉండాలి.